బలం ఉందని నీ బలం చూడు నువ్వు ఎందుకు భంగపడుతున్నావు? ఒకవేళ దేవుడి మాటలు విని దేవుడి యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీకున్నటువంటి డబ్బుని చూసి ఎందుకు నువ్వు అతిశయపడుతున్నావు? ఇందులో కనబడేంతలో ఆదిలోని ఈ మానవ జీవితం డబ్బును చూసి ధనమును చూసి విర్రలీగిపోయి గర్వించేస్తున్నాడు. అలానే గర్వించడం రాజు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు గడ్డి వేసిన గడ్డి వేస్తావన్నాడు. అతి రీతిగా నీ గడ్డి వేస్తావు. దేవుడు మాట వినకపోతే అలాంటి పరిస్థితి. దేవుడు మాట ఏమైనా వెళ్ళలేదు, సముద్ర మార్గంలో పడిపోయాడు. మరణం పశ్చాత్తాపం. మరణను దుఃఖాక్రాంతుడై మొరపెడితే పెద్ద చేప వెళ్ళి ఆ యోనాను పట్టుకొని వచ్చి బయటికి కలిసింది. ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు అది సత్యాలు